ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదం నెలకొంది. శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్ కురివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన విద్యార్థి యశ్వంత్ క్యాంపస్లో చదువుకుంటున్నాడు. క్యాంపస్ దగ్గర ప్రస్తుత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు విద్యార్థి తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం కూడా నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మీడియా మిత్రులకు నమస్కారం. దయచేసి మా తమ్ముడిని కుమార్తె చనిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? దించేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సందర్శించి దించాలి కదా. వాళ్ళే దగ్గర తెచ్చుకొని పోయి వైరు కోసి ఈ పొద్దు హాస్పిటల్ చేశారు. ఆ రోజు ఎక్కడ పోయినారు? ఈ పొద్దు మా మీద డిపార్ట్మెంట్ మీడియా మిత్రులను అలా చేయాలా? మీడియా మిత్రులను 30 మంది ఉన్నారు ఒకటిసారి పోలీసు వాళ్ళు. 30 మంది పోలీసు వాళ్ళు. ఏమి సమస్య? మేము ఒకరిని ఒక్క ఇంటికంతా కూడా అనలే, మాటలేమనిలే. మేము ఇన్ఛార్జ్ లేడు, ఇన్ఛార్జ్ పారాలసిస్ పేషెంట్. ఒక్కసారి దయచేసి మీరు ఉరి వేసుకున్న రూమ్ లోకి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నా. లైవ్ మేము వచ్చినామని చెప్పి ఇంతమంది పోలీసులు సిఐ ఇంతమంది వచ్చినారే, అదే అబ్బాయి ఉరి వేసుకున్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ పిలిచి ఆ అబ్బాయిని దించినారు శవాన్ని కిందికి? అప్పుడెక్కడ పోయింది ఈ డిపార్ట్మెంట్ అంతాను? ఈ రోజు వచ్చి కూర్చుంటున్నారు. డబ్బుల కోసమేనా? ఇల్లు చేస్తున్నది వ్యవస్థ కోసమా? ఏ చైతన్య నారాయణ వ్యవస్థ ఖాళీలో ఉరి చేస్తారు? ఏ వ్యక్తికి న్యాయం జరగడం లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? దించేటప్పుడు మనిషిని వైర్ వేసినప్పుడు పోలీసులు లేకుండా దించగలరా? ఏం వ్యవస్థ? నారాయణ వ్యవస్థ. దించిన వాళ్ళను మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళతో వివరణ ఎందుకు తీసుకోలేదు? మాకు 8:30 గంట ఫోన్ చేశారు, మీ అబ్బాయిని ఉరి వేసుకున్నాడు, ఆశ్రయించబోతున్నాం కామినేనికి అన్నారు. సరే అన్నారు. అటు నుంచి మళ్ళీ 5 నిమిషాలే చనిపోయాడు. ఫోన్ ఇచ్చినారు. ఉరి వేసుకున్న అబ్బాయిని డిపార్ట్మెంట్ లేకుండా ఎట్లా దించుతున్నారు? ఇది మీరు చెప్పండి సార్. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదం నెలకొంది. శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, స్క్రీన్ పై చూస్తున్నాం, విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రస్తుతం కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడారు. అసలు ఏం జరిగింది? విద్యార్థి సూసైడ్ కి సంబంధించి మీ దగ్గరున్న కరెంట్ అప్డేట్స్ ఏంటి? చంద్ర, మనం చూస్తే గన్నవరం మండలం కేసరపల్లిలో శ్రీ చైతన్య గాయత్రి వ్యాస క్యాంపస్ లో విద్యార్థి అయితే సూసైడ్ చేస్తున్నటువంటి ఘటన ఇక్కడ స్థానికంగా కలకలం రేపినటువంటి పరిస్థితి. ఏదైతే శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి కప్పల యశ్వంత్ అనంతపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, తన వయసు 18, ఫ్యాన్కు ఊరు వేసుకుని అయితే ఆయన ఉండటం, శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస అయితే ఈ తల్లిదండ్రులు అయితే అక్కడ చేరుకోవడం కూడా జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులు రాకముందే యాజమాన్యం వారు తన కుమారుణ్ణి ఏదైతే ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడని చెప్తున్నారో అతని ఫ్యాన్ నుంచి కూడా వేరు చేసినటువంటి సంఘటన వారికి అనుమానం రేకెత్తిందని, ఒకవేళ విద్యార్థి ఉరివేసుకున్నట్లయితే కనుక ఫ్యాన్ కూడా ఏదన్నా వంకరల అంటే ఫ్యాన్ కూడా డ్యామేజ్ అయ్యి ఉండాల్సిందంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాకు న్యాయం చేయాలంటూ కూడా యాజమాన్యం దగ్గరికి అయితే పిల్లవాని తల్లిదండ్రులు వెళ్ళడంతో అక్కడ కొద్దిగా పోలీసులకి అదేవిధంగా ఏదైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో వారికి మధ్యన స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువురు కూడా కేకలేసుకోవడంతో పోలీసులు కూడా యాజమాన్యం వైపు ఉన్నారంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆరోపణ చేయడం జరిగింది. తర్వాత వారితో తల్లిదండ్రులతో పాటు వచ్చిన బంధువులను అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసేందుకైతే బయట తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దీని అంతటినీ కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు అయితే మాత్రం ఆ పిల్లవారి తల్లిదండ్రులు అయితే మాత్రం కింద ఖండిస్తూ మీడియా ముందుకు వచ్చి మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. చందు, సాంబశివరావు, అంటే ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఏదైతే క్యాంపస్ కోసం పోలీసులు 30 మంది దాకా వచ్చారు, అదే ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకుంటే ఆ విషయంలో ఎందుకు వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు, క్వశ్చన్ చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అసలు పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నాం, పిల్లవాడు ఉరేసుకున్నారని మాకు సమాచారం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడ రావడం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ అప్పటికే వాస్తవంగా తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే పోలీసులు కానీ పేరెంట్స్ కానీ వచ్చేంత వరకు కూడా బాడీని రిమూవ్ చేయకుండా ఉండాల్సింది, అక్కడి నుంచి ఫ్యాన్ నుంచి అయితే వేరు చేయకుండా ఉండాల్సింది. అప్పుడు సాక్ష్యాధారాలు కానీ ఏమన్నా అనుమానాస్పద గుర్తయినప్పటికీ కూడా ఆధారాలు మిస్సవుతాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు ఒక వర్షం చెప్తున్నారు. పోలీసులు అయితే మాత్రం ఇది ఆత్మహత్యగా చూస్తున్నాం, దీనిపైన అనుమానం ఉన్నట్లయితే కనుక విచారణలో తప్పెవరు చేసే తప్పు ఏంటి అనేది, అసలు ఎందుకు అతను ఉరేసుకున్నాడు అనేది విచారణ చేసిన తర్వాత మేము పూర్తిగా వివరాలు అందిస్తామంటూ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇచ్చింది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. ఏంటి